సో వాళ్ళిద్దరికి అదే చెప్పాను. అంటే కొత్త వాళ్ళు బాగా రాశారు, ఎలా అనుకుంటున్నారు ఏంటి అంటే, మాకు బాబు సైలెన్స్ అమ్మా, సైలెన్స్ బాబు, మాకు ఆశీష్ కావాలి సార్ అంటారు. లేదా ఆశీష్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నాడు. లేదు సార్ మేము వెయిట్ చేస్తాము, మాకు అప్కమింగ్ హీరో కావాలి, దాని గురించే మీ దగ్గరికి వచ్చామంటే, నాగమ్మ నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తావు అన్నాడు. నేను ఒక్కరిని చేయను సార్, నాకు హర్షిత్ని అన్సితని ఇవ్వండి సార్ అన్నాడు. సో అలా వాళ్ళిద్దరూ మా కాంపౌండ్కి రావడం, ఈ స్క్రిప్ట్ తీసుకొని రావడం, ఫస్ట్ నన్ను గెలవడం. అంటే మొదటి సిట్టింగ్లోనే నన్ను గెలిచారు. స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళు చేసిన వర్క్, అది విజువలైజేషన్ ఎలా తీసుకొస్తారు ఏంటి అని నా బ్యాకప్ మైండ్లో జరుగుతున్న ఆ థీమ్ నచ్చి, సో కొత్త వాళ్ళని దిల్ రాజు ప్రొడక్షన్లో మీ అందరికీ తెలుసు, బలగం అప్పుడే నేను చెప్పాను, కొత్త వాళ్ళ మ్యాక్సిమం ఆ ప్రొడక్షన్ హౌస్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో. సో అలా వాళ్ళిద్దరూ ఈ స్క్రిప్ట్ ఓకే చేసుకోవడం, తర్వాత ఆశీష్కి కానీ, హర్షిత్కి, అన్సితకి, శిరీష్ గారికి అందరికి స్క్రిప్ట్ చెప్పి, నాలో ఏదైతే ఫీల్ అయ్యానో స్క్రిప్ట్ విన్నప్పుడు అందరిలో అరే బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది, డిఫరెంట్గా ఉందని ఫీల్ అయ్యాము. అప్పుడే ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రాజెక్ట్ లాక్ చేశాం. స్క్రిప్ట్ స్టేజ్ దాటిన తర్వాత టెక్నీషియన్స్ ఏంటి అని అడగడం మొదలు పెడితే, అప్పుడు వాళ్ళు పేర్లు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. సార్ ఇలా అనుకుంటున్నాం, ఇలా అనుకుంటున్నాం, ఇలా అనుకుంటున్నాం. సో పీసీ గారికి నాతో ఉన్న రిలేషన్లో, సార్ ఇట్లా కొత్త అబ్బాయిలు ఫుల్ స్క్రిప్ట్ ఉంది, మీరు ఒకసారి టైం ఇచ్చి స్క్రిప్ట్ వినండి అని పీసీ గారి దగ్గరికి పంపించడం జరిగింది. పీసీ గారు స్క్రిప్ట్ విని నెక్స్ట్ డే ఫుల్ స్క్రిప్ట్ చదివి నాకు కాల్ చేసేయి, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అన్నాడు. అంటే ఓన్లీ ఆ స్క్రిప్ట్తో పీసీ గారిని కూడా గెలుచుకొని పీసీ శ్రీరామ్ గారిని ఈ సినిమాకి ఫైనల్ చేసుకున్నారు.